ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని షామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్, మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తుంకి భిక్షపతి, నాయకులు కంఠం కృష్ణారెడ్డి, భాస్కర్ గౌడ్, నరసింహారావు, మల్లేష్, వీరారెడ్డి, నాయకురాలు నర్మదా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీలోని అలియాబాద్ గ్రామంలో ఇక్కడికి విచ్చేసిన చైర్మన్ గారికి, పార్టీ అధ్యక్షులకు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్లో ఇందిరాగాంధీ అంటే భారత ప్రధానిగా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందుకు రావడము, ఆమె ఫస్ట్ ఒక గూడు నీడ అనేది ఆమె తీసుకొచ్చిన నినాదమే ఇప్పుడు దేశంలో బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇప్పటికి కూడా మనము ఇందిరమ్మ ఇల్లు అనే పేరు ఆమెను స్మరించుకుంటూ అందరికీ లేని వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ సర్కార్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి అందరినీ పేదలను ఆదుకుంటున్నామంటే ఆమె స్ఫూర్తితోటే. కాబట్టి ఆమె ఆశయాలు నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసింది. దేశానికి తొలి మహిళగా, ప్రధానిగా ఎన్నో సేవలు అందించి భారతరత్న, ఉక్కు మహిళ, బడుగు బలమైన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి భారతదేశానికి ఒక వన్నె తెచ్చినటువంటి మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఆశయాలను సాధించడానికి బడుగు బలమైన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నో సేవలు అందించి భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపించినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. వారి యొక్క ఆశయ సాధనలో మేమందరం భారతదేశానికి సేవలు అందించడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుంటారని తెలియజేస్తున్నాం. దేశ ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీకి జనజీవాలు పోసిన మన ప్రియతమ నేత ఇందిరాగాంధీ గారి జయంతి రోజు వారి దేశాలు చేసిన సేవలు చాలా ఉన్నాయి. దేశం ప్రపంచం అన్ని దేశాల నుంచి ఎంత ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో తను నాయకత్వం వహించి ముఖ్యంగా పాకిస్తాన్ యుద్ధంలో ఓడించి ఈ దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. మరి ముఖ్యంగా ఈ దేశానికి సంబంధించిన అన్ని రంగాలలో ఇందిరాగాంధీ గారు విశేషంగా కృషి చేశారు. ఈరోజు వారి జయంతి మేమందరం భారతదేశ ప్రజలందరం వారు చూపించిన మార్గం నడుస్తూ వారి ఆశయాలను నెరవేరుస్తామని కోరుతున్నాం. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మన ఇక్కడ అలియాబాద్ మున్సిపల్ సెంటర్లో అలియాబాద్ చౌరస్తాలో ఆమెకు జయంతి పురస్కరించుకొని ఇక్కడ ఆమె ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ఇందిరాగాంధీ అనే పేరు ఈరోజు వరకు ప్రతి రాష్ట్రంలో, దేశం మొత్తంలో కూడా ఇందిరాగాంధీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు కూడు నీడ గూడు అనేది ఆమె తెచ్చింది. కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా తెలంగాణ ప్రభుత్వంలో, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇక్కడ మనము ఆమె పేరు పెట్టుకొని సంక్షేమ పథకాలు కూడా వేయడము ఎంతో సంతోషకరము. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఈరోజు కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేటివి కూడా ప్రతి బీదవారికి, ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి, గూడు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లతోనే నడుస్తుంది.